జపాన్ ఈ 3 పెగ్గుల్ని ఒక్కసారి హడాల్సి అనిపించరా? హడాలంటే మూతి పేడాలైపోద్ది. దుడ్డు చేతిలో పెడితేనే. ఏమి నీ చేతిలో పెట్టాను నా జంతిగా? ఆ దుడ్డే నా దగ్గర ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? ఆహా, నేనేమన్నా బేవర్స్ గా బ్రాంతి పూసి బ్రాంతి దానకండు అనుకుంటున్నావా? అంతేనా? గ్లాసు మూతికి తగిలితే మూతి మూకుడైపోద్ది. సరేరా, నేనే మందు మూతితో తాగను. మూతితో తాగవా? దేంతో తాగుతావు? ముక్కుతో. ముక్కుతోనా? అవునరా జపాల్, ఏదో పెద్ద పందెం కట్టేవాళ్ళ పెట్టే ఫేస్. ముక్కుతోటే తాగుతాను. నువ్వు గనక ముక్కుతో తాగితే 100 పందెం వేస్తా. కాకపోతే నా టిప్పే పోయింది అనుకుంటా. సర్లే, అయ్యకి లేక దూడతో దున్నుతుంటే కొడుకొచ్చి ట్రాక్టర్ ఏది అన్నట్ట అట్టాగుంది. ఆ వందే నా దగ్గర ఉంటే ఇన్ని పాటలు ఎందుకు? నా దగ్గర ఉన్నది ఇంతే. రూపాయి పందెమా? రూపాయి కూడా పందెం వాళ్ళేవా? సరే పందెం, నువ్వు తాగు. సరే, ఇదిగో పందెం. ఇదిగో పందెం. సారీ రాజపాల్, నువ్వే గెలిచావు. కింద మనతో పెట్టుకుంటావరా? ముక్కుతో తాగుతారని? ఏంటమ్మా, ముక్కుతో తాగలేనని తెలుసు కూడా ఎందుకు ఊడిపోయాడు? అంటే రూపాయికి 3 పెగ్గులా? ఒరేయ్, నేను టిప్పు సుల్తాన్ అయితే నువ్వు నా పార్టీ అప్పు సుల్తానురా. బాబు, అమ్మాయిని ఎప్పుడు పంపిస్తారు? అమ్మాయిని పంపించటమా? ఎక్కడికి? అదేమిటి, మీ చెల్లిని కాపురానికి పంపించరా? రేపు మంచి రోజు, కోడల్ని మా ఇంటికి తీసుకెళ్తాం. కావలసిన ఏర్పాట్లు చేస్తే. అంటే రేపటి నుంచి నా చెల్లెలు ఇంట్లో ఉండదన్నమాట? అదేమిటి బాబు, ఆడపిల్లని ఓ అయ్య చేతిలో పెట్టాక పుట్టింటి నుంచి పంపించాల్సిందే కదా. నా చెల్లెలు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటమా? ఈ ఇల్లు ఐశ్వర్యం, ఈ సౌకర్యాలని ఎవరి కోసం? నా చెల్లెల కోసమే. ఇప్పుడు వేరే ఇంటికి. ఎక్కడైతేనే నీ చెల్లెలికి ఏ లోటు రాకుండా ఉండడానికి సగం ఆస్తి రాసిచ్చావు కదా రవి. ఆస్తి రాసిచ్చాను కానీ అనుబంధాన్ని కాదు రాజు. చిన్నప్పటి నుంచి నేనే తల్లి తండ్రినై నా చెల్లెల్ని పెంచుకున్నాను. ఏదో ఒకరోజు ఇలా బయటికి పంపాల్సి వస్తుందన్న ఆలోచనే రాలేదు. నా చెల్లెలు నా కంటెదుటుండదనే ఊహే నన్ను కృంగతీస్తుంది రాజు. నాకు తెలుసు రవి, నీ చెల్లెల్ని చూడకపోతే నీకెంత బాధ కలుగుతుందో, నిన్ను చూడకపోతే నీ చెల్లెలకి అంతే బాధ కలుగుతుంది. కానీ ఏం చేయగలం? నువ్వు కూడా ఇక్కడే ఉండిపోకూడదా రాజు? ఉండొచ్చు, కానీ సందేహించకండి, అలాగే ఉంటావని చెప్పండి. ఎలా చెప్తాడమ్మా? నువ్వంటే మీ అన్నకి ఎంత ప్రాణము, నాకు రాజు అంతే. చిన్నప్పుడు వాడి తల్లిపోతే నా సొంత బిడ్డలా పెంచాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడింటికి రావడం కొంచెం ఆలస్యం అయితే నా గుండె విలవిలలాడిపోతుంది. అలాంటిది వాణ్ణి ఇక్కడే ఇల్లరక ఉంచి. దాందే ఉంది పిన్ని, మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి. కూతుర్ని అల్లుణ్ణి ఒంటరిగా అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఎలా ఉండగలను? వాళ్ళు కూడా మీతో పాటే ఇక్కడ ఉంటారమ్మా. 1 రోజు 2 రోజులైతే పర్వాలేదు, కానీ ఏళ్ల తరబడి పరా ఇంట్లో. ఇది పరాయిల్లు ఎలా అవుతుందమ్మా? ఈ ఇల్లు నాతో పాటు రాజుది కూడా అయినప్పుడు మీదే అవుతుంది. ఇది మనందరి ఇల్లు. బ్రదర్ బాగా చెప్పాడు. అత్తయ్య, అతను అంతగా చెప్తున్నప్పుడు మనం ఒప్పుకోకపోతే పాపం బాధపడతాడు. అసలే అతని మనసు సున్నితం. నాకు ఛాన్స్ ఇస్తే మనందరి తరపున నేనే ఒప్పేసుకుంటాను. సరే, నా బిడ్డ రాజు కోసం నేను ఒప్పుకుంటున్నాను. ఇల్లరికం ఇంటూ ఇల్లరికం ఈజ్ ఈక్వల్ టు అల్లరికం. కమాన్ బావా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీకి కొత్త ఎండి మిస్టర్ రాజు. నాతో సహకరించినట్టే కొత్త ఎండి గారికి కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇది ఏమి? ఓహో, కాకరకాయ. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ఇది ఏమి? ఆహా, క్యారెట్. ఇది తింటే కళ్ళకు చాలా మంచిది. గుడ్డి వాళ్ళు బాగా తినాలి. ఇదేమిటి? ఉలవచారమ్మా. అబ్బా, ఇది తాగితే గుర్రంలాగా పరిగెత్తచ్చు. కానీ జబ్బులు వచ్చి డబ్బులు లేనప్పుడు ఇలాంటివి తింటారు. కానీ ఇప్పుడు నా వల్ల కాదమ్మా. చివరికి మన బతుకులు
నెంబర్ తగలని లాటరీ టికెట్ అయిందనమాట. ఈ ఇంట్లో మంచి భోజనానికి కూడా లాటరీ కొట్టాల్సి వస్తుంది. చిచ్చి. అత్తయ్య, ఏమిటత్తయ్య, ఏమైంది? చూడు కోడలు పిల్ల, పొద్దున్న లేస్తే నీచు తప్ప గేదెల్లా గడ్డి తినటం మా ఇంట వంట లేదు. గడ్డి తిన్నాక గేదెలు కనీసం పాలైనా ఇస్తాయి. ఏమిటి? ఏం లేదులేండి. చూడమ్మాయి, ఇక నుంచి మాకు ఏమేమి కావాలో ఏ పూటకు ఆ పూట హోటల్లో బేరర్ లాగా కనుక్కుని వండి పెడితే సరి. లేకపోతే సాయంకాలం రాజు వస్తే మాట్లాడి మా ఇంటికి మేము అయ్యో వెళ్ళిపోతాం. వద్దత్తయ్య, రేపటి నుంచి నేనే స్వయంగా చూసుకుంటాను. అత్తయ్య, ఈ పూటకి ఈ పత్తి భోజనం నేను తినలేను. ఓ 500 ఇస్తే అలా 5 స్టార్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. అలాగే సినిమా కూడా చూసేద్దాం. అలాగే నేను ఇస్తాను. అలాగే ఆ చేత్తోనే ఓ 500 ఇస్తే భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కొనుక్కుంటాను. అలాగే. మనం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొద్దాం. పద. ఆ. ఏమిటి సీత, మరీ ఇంత నీచంగా? ఏం చేస్తాం చెప్పు? ఆయన మొహం చూసి ఊరుకోవాలంతే. ఊరుకోవటం కాదు, నేనైతే ఊరేసేదాన్ని. అచ్చేసిన ఆంబొద్దులు. బాయ్ యు ఇడియట్. హలో బుజ్జి. హలో. కంగ్రాట్స్ రా. హాయ్. పోవడం చాలా సంతోషంగా ఉంది. వెరీ గ్లాడ్. కంగ్రాచులేషన్స్ రా. టిప్పు సుల్తాన్. ఎస్ సార్. నువ్వా? ఏంటి? ఏంట్రా అంత చులకనగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మన పొజిషన్ ఏంటో తెలుసా? నిన్ను ఈ క్లబ్ ని కలిపి కొనగలను. ఆర్డర్ రాసుకో. నువ్వు దున్నే దున్నుడికి ఏతం కూడా ఎత్తాలా అందుట వెనకది ఒకటి. నువ్వు తాగే తాగుడికి ఆర్డర్ రాసుకోవడం ఒకటి. చెప్పు. రేయ్ తిప్పాయ్, ఏమిట్రా కస్టమర్స్ తో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఆయన ఎవరు అనుకున్నావు? మన క్లబ్ కి గౌరవనీయులైన ఖాతాదారులు. పేరు బుజ్జి. ఆయనకేం కావాలన్నా ఇచ్చేయి. నో బిల్. థ్యాంక్ యూ బాస్. మిస్టర్ టిప్పు సుల్తాన్ చూసుకోమ్మా. వీరిదేం సార్, అయ్యగారు చెప్పిన తర్వాత క్లబ్ అంతా మీదే. ఒక గిఫ్ట్ తెచ్చాను, చెప్పుకోండి ఏంటో చూద్దాం. ఎలా ఉంది? చాలా బాగుంది. లక్ష్మి, అది చెల్లెకి తీసుకొచ్చాను. అవును, సీతకైతే ఇంకా బాగుంటుంది. వద్దులే వదినా, ఎవరికైతేనే నువ్వు పెట్టుకో. నీకని తెచ్చింది నువ్వే పెట్టుకోవాలి. చాలా బాగుందమ్మా. నీకు కూడా ఆర్డర్ ఇచ్చాను, త్వరలో వస్తుంది. ఏమిటమ్మా అది? డైమండ్ నెక్లెస్ అత్తయ్య, అన్నయ్య తెచ్చాడు. డైమండ్ నెక్లెసా? ఇది ఆ నెక్లెస్ తెచ్చింది తన చెల్లెల కోసం, పరాయికి పెట్టుకుని కొలకడానికి కాదు. ఏమిటి? నా కూతురు పరాయిదా? నీ మొగుడు చెల్లికి ఆడబిడ్డ. ఆడబిడ్డంటే అర్ధ మొగుడు. అర్ధ మొగుడు లేదు, పావు మొగుడు లేదు. నోరు పుస్తకాలు అది ఇట్లా ఇవ్వు. ఏమిటి నీ అథారిటీ? ఈ మాత్రం నగల మొహం మేము ఎరగం అనుకుంటున్నావా? నా శోభన నాటి రాత్రి నా ఒంటి మీద 330 సవర్ల బంగారు ఉండేది. ఒక్కొక్క నగ తీసేసరికి నా మొగుడు షోస్ వచ్చి పడిపోయాడు. ఎవరుకుంటున్నావయ్యో? నీ బడా నీ దగ్గర ఉంచుకో, మా నెక్లెస్ మాకిచ్చే. నీ గోల్డ్ నెక్లెస్ ఎవరు కావాలి? నువ్వే ఉంచుకో. పదమ్మా పద. ఏంటమ్మా, ఏం జరిగింది? ఈ నెక్లెస్ చూసి. ఏం లేదన్నయ్యా, నెక్లెస్ తీస్తుంటే కింద జారిపడింది. ఆహా, సరే రాండమ్మా, ఫోన్ చేద్దాం. ఏమిటి సీత నువ్వు? వదినా పద. అమ్మా అమ్మా, నేను ఈ రోజు వారసుడు సినిమా చూడాలి. ఏమిటి చూసేది? ₹1 కావాలన్నా ఆ గేదెల్ని కాసేదాన్ని అడుక్కోవాల్సి వస్తుంది. అదే అత్తయ్య నా బాధ కూడాను. ఛాన్స్ దొరికితే చార్లెస్ శోభరాజ్ ని, హర్షిత మెహతాని మించిపోయే లెవెల్ మంది. కానీ ఇన్నింటికి కారణం డబ్బు 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 డబ్బు. అదే మనకు పట్టిన జబ్బు. ఈ జబ్బుకు మందేమిటి? డబ్బే. వెరీ గుడ్. ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది? బ్యాంకుల్లో. చెక్కు లేకుండా బ్యాంకుకి వెళ్తే మొహం చెక్కుతారమ్మా. ఇంకెక్కడ ఉంటుంది? కష్టజీవి కండల్లో. అబ్బో, మనకు కష్టపడే ఇది లేదు. ఇంకెక్కడుంటుంది? కలవారి మేడల్లో. ఇది కలవారి మేడే, మనవారి మేడే. ఇక్కడ డబ్బు ఉంది, కానీ ఎక్కడుంది? ఇనపెట్టెలో, కానీ దాని గోడ్రెస్ తాళం ఉంది. ఆ తాళాలు ఎక్కడున్నాయి? ఆ గొడ్లు కాస్త దాని బొడ్లో. ఆ తాళం చెవులు మీ అమ్మ చేతికొస్తే అంటే మనం ఒక ఛాన్స్ తీసుకోవాలి. తీసుకుంటే లాటరీ టికెట్ కొన్నట్టే. వస్తే తాళాల గుత్తి మన చేతికి వస్తుంది, లేదా ఒక ఛాన్స్ పోతుంది. రంగన్న, అమ్మగారు, ఈ లిస్ట్ ప్రకారం సరుకులు తీసుకురా. ఈ లిస్ట్ కూడా రంగన్న. అదేమిటి? గిరిజికి వాళ్ళ ఆయనకి కావాల్సినవి. సరే, అవి కూడా చేర్చి తీసుకురా. అలాగేనమ్మా. ఆగు, తాళం వేయకు. ఎందుకు? నాకు అర్జెంటుగా 10,000 ఆ కావాలి. చేత్తోనే నాకు కూడా ఒక 5,000 కావాలి. నాకు 3,000. వేలు కుమ్మరించడానికి ఇదేమైనా సత్రమా? అయినా ఇప్పుడు ఎందుకు అంత డబ్బు? ఎందుకో నీకు అనవసరం. నోరు మూసుకొని డబ్బు ఇవ్వు. ఇవ్వను, అసలు ఇవ్వటానికి అంత డబ్బు లేదు. ఆహా, ఉందో లేదో నేను చూస్తాను. ముందు తాళాలు ఇవ్వు. నీ చేతులు తాళాలా? పొరపాటును కూడా ఇవ్వను. ఏమిటే ఆ మాత్రం తాళాల మొహం మేము ఎరగం అనుకుంటున్నావా? మేము బాగా బతికిన రోజుల్లో
నా బొట్లో తాళాలు గుత్తి మోకాళ్ళ దాకా వేలాడేది. ఈ రోజు నుంచి తాళాలు మా అమ్మ బొట్లోనే ఉండాలి. ఎందుకు దొంగ మేత మానేసి దొర మేత తినడానక? అవునే, మేతా పుడితి దానాల్లోనేగా మేం పుట్టి పెరిగింది. నోరు మూసుకొని మర్యాదగా తాళాలు ఇవ్వు. నేను ఇవ్వను. అయినా తాళాలు అడిగే అధికారం నీకెక్కడిది? ఆ అధికారం నా కోడలిది. అత్తయ్య, నువ్వు నోరు మూసుకో. నా కోడలు తరపున అడుగుతున్నాను, మర్యాదగా తాళాలు ఇవ్వు. నీ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగం. నేను ఇవ్వను. ఇవ్వవా? చచ్చినా సరే ఇవ్వను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వనని చెప్పానుగా. గిరిజ, మూట ముని సర్దు, వెళ్ళిపోదాం. అత్తయ్య, ఎక్కడికత్తయ్య? ఏట్లోకి. నా మాటకు విలువ లేని చోట నేను ఒక క్షణం కూడా ఉండను. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. అత్తయ్య, మీరిల్లు వదిలి వెళ్ళారని తెలిస్తే అన్నయ్య బాధపడతాడు అత్తయ్య. బాధపడితే పడిని, నాకేమిటి? నా కొడుకు మాత్రం నేను ఉన్న చోటికి వస్తాడు. నీ కాపురం కావాలనుకుంటే నువ్వు అక్కడికి రా, లేకపోతే ఇక్కడ పడుండు. ఆ మాటలు ఎందుకు అత్తయ్య? మీరు ఇక్కడే ఉండాలి. మేము ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం చేయమంటారు? రేపటి నుంచి మంది వేరే వంట. నువ్వు కూడా మాతో పాటే